సీజన్లో రెసిపీ చేస్తున్నాను అండి. పుట్టగొడుగులు స్వీట్ గాను, బఠానీ అండి, బిన్నీసు, సిమ్లా మిర్చి గ్రీను, ఎల్లో, రెడ్, క్యారెట్ అండి, పన్నీరు, సోయా సాస్ అండి, చిల్లీ సాస్ అండి, టమాటా కెచప్, వెనిగర్ అండి, ఇది ప్లేట్ అండి, ఇది సిజిలర్ ప్లేట్ అండి, కొత్తిమీర, ఉల్లిగడ్డలు. సాస్కి అండి కొంచెం ఆయిల్, కొంచెం బటర్ అండి, మైదా అండి 2 స్పూన్లు బాగా కలుపుకోవాలండి. ఎల్లిపాయ వేసుకోవాలండి, వేడి నీళ్ళు వేసుకోవాలండి 1 గ్లాసు, సిమ్లా మిర్చి, ఉల్లిగడ్డలండి, మిరియాల పౌడర్ అండి, అజినమోటో, లైట్గా ఉప్పు మనకి ఎంత కావాలో చూసుకుని వేసుకోవాలి. కలుపుకోవాలండి బాగా. వెనిగర్ అండి 1 స్పూను, టమాటా సాసు, కెచప్, చిల్లీ సాసు, అది సోయా సాస్ అండి, అన్నీ కలిపి వేస్తున్నానండి. కొత్తిమీర కాడలండి. అయిందండి సాసు. ఇప్పుడు దించేస్తున్నా. బటర్ వేసినానండి, ఉల్లిగడ్డలు వేయించుకోవాలండి, మష్రూమ్ వేస్తున్నాను, వేయించుకోవాలండి. మిరియాల పౌడర్, ఉప్పు అండి. తెల్ల మిరియాల పౌడర్ దొరకలేదండి, అందుకే కొంచెం వెళ్ళిపోయండి. దించేసుకోవాలి, ఇంకా అయిపోయిందండి, ఏగింది, దించేసుకోవాలి. ఇక బటర్ అండి, అది కరిగినాక పన్నీర్ వేయించుతాం. పన్నీర్ అండి కొంచెం కార్న్ఫ్లోర్ వేసి కలుపుకొని వేయించుకోవాలండి బాగా. పన్నీర్ వేస్తున్నానండి. కొంచెం సాల్ట్ అండి. పన్నీర్ వేగినాయండి, పన్నీర్ అంతా తీస్తున్నా. ఆలు అండి వేయించుకోవాలి. ఆలు ఫ్రై అయిందండి, తీసేస్తున్నా. ఉల్లిపొరకు అండి వేయించుకొని తీసుకోవాలి, కొంచెం వేయించుకొని తీసుకోవాలండి. వేగిందండి ఉల్లిపొరక, తీసేస్తున్నా. కొంచెం వేయించుకోవాలండి. బఠానీ అండి వేయించుకోవాలి. వెళ్ళిపోయండి, కొంచెం క్యారెట్ వేసుకోవాలండి. వేగినాక వేరే బిన్నీస్ అండి, సిమ్లా మిర్చీలు అండి, రెడ్, ఎల్లో, గ్రీన్ కలుపుకోవాలండి బాగా. కొంచెం మిరియాల పౌడరు, ఉప్పు, కొంచెం మ్యాగీ మసాలా అండి వేసుకొని కలుపుకొని దించుకోండి. క్యాబేజీ అండి, మష్రూము, ఉల్లిపాయ అండి, పన్నీర్ అండి, ఉల్లిపొరక, ఆలు ఫ్రై అండి, ఇది సాస్ అండి,